మెంటల్ ఇన్స్టెబిలిటీ, లోన్లీనెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. ఫైనాన్షియల్గా అంతా బాగున్నా కూడా దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ కంప్లీట్లీ హ్యాపీ హియర్. దీనికి మేజర్గా 3 రీజన్స్ ఉంటాయి. ఎవ్రీవన్ షుడ్ మస్ట్ నో దిస్ రీజన్స్ బిఫోర్ యూ స్టెప్పింగ్ ఇన్ టు దిస్ కంట్రీ అండ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ కంప్లీట్లీ. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో పాయింట్ నెంబర్ 1, స్టాప్ ఫైండింగ్ హ్యాపీనెస్ ఇన్ అదర్స్. ఇక్కడ పీపుల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ కల్చర్స్ నుంచి, డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు. అందరు మనతోనే ఉండాలి, మనతోనే మాట్లాడాలి, మనతోనే కలిసి తినాలి అంటే వర్కౌట్ అవ్వదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎస్పెషల్లీ ఫర్ మ్యారీడ్ పీపుల్. లిసన్ కేర్ఫుల్లీ. సో మీ హ్యాపీనెస్ మీలో, మీ ఫ్యామిలీతో, మీ పార్ట్నర్తో బిల్డ్ చేసుకోవాలి. ఎక్కడైనా వెళ్ళాలనిపిస్తే యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ సమ్వన్. యూ షుడ్ గో ఎలోన్ ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ. లర్న్ హౌ టు ఎంజాయ్ యువర్ ఓన్ కంపెనీ. పాయింట్ నెంబర్ 2, లోన్లీనెస్ వల్ల స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీస్ చాలా పెరిగిపోతాయి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 years మీకు ఇక్కడ విటమిన్ డి, విటమిన్ B12 డెఫిషియన్సీస్ వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ ఈ లెవెల్స్ చెక్ చేసుకోవడం అండ్ హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్ట్ యువర్ హెల్త్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, హెల్త్కి టైం ఇవ్వండి. పాయింట్ నెంబర్ 3, బిల్డ్ న్యూ కనెక్షన్స్. ఒక కమ్యూనిటీలో మీకు కనెక్ట్ అవ్వకపోతే ట్రై టు చేంజ్ టు అదర్ కమ్యూనిటీ అండ్ మీట్ న్యూ పీపుల్ అండ్ మీట్ న్యూ సర్కిల్. డెఫినెట్గా మీ వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరుకుతారు. అండ్ ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. సో ఐ జస్ట్ వాంట్ టు సే దిస్, మీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే ఈ కంట్రీలో మీరు థ్రైవ్ అవ్వగలుగుతారు.